అయితే నేను నిన్ను అర్జెంటుగా కలవాలి. ఇప్పుడు ఎక్కడున్నావు మ్యాడీ? ఇంట్లో. టెంపుల్కి వెళ్ళావా? ఇదెప్పటి నుంచి మ్యాడీ? అమ్మా, అబ్బాయేడి? ఒక్క నిమిషం పంతులు గారు, నన్ను పిలుస్తాను. మధుబాబు, పంతులు గారు పిలుస్తున్నారు, రండి. ఆ వాయిస్ ఎర్రబస్తే కదా మ్యాడీ? అంటే నువ్వింకా శ్రీముఖలింగంలోనే ఉన్నావా? నాతో అబద్ధం చెప్తున్నావా? ఆ ఎర్ర బస్ని వేసుకుని గుళ్ళు గోపురాలు తిరుగుతున్నావా? అయ్యయ్యో, అదేమీ లేదు త్రిష. నేనేం అబద్ధం చెప్పట్లేదు. నేను శ్రీముఖలింగంలో లేను, హైదరాబాద్లో ఉన్నాను. అంటే ఆ ఎర్ర బస్సుని కూడా నీతో పాటే తీసుకొచ్చావా? తీసుకురాలేదు, తాతయ్య వల్ల తీసుకురావాల్సి వచ్చింది. చెప్పాను కదా, అదంతా పెద్ద. పిలుస్తున్నా వినిపించుకోకుండా మాట్లాడతారేటి? తర్వాత మాట్లాడండి. ఏయ్, హలో హలో. ఛ! పంతులు గారు పిలుస్తున్నారని చెప్పినా పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడతారేటి మధుబాబు? పంతులు గారు పెద్దయ్య గారికి ఫోన్ చేసి మాట్లాడతారు. మీ గురించి ఆయనకి చెప్పారంటే బాగుండదు కదా. ముందు నా ఫోన్ ఇవ్వు. రండి. నాయనా, గుడికొచ్చి ఫోన్లో మాట్లాడడం ఏమిటి? ముందు హారతి తీసుకోండి. ఇకనైనా మేము బయలుదేరొచ్చా? ఎందుకు నాయనా అంత కంగారు? ప్రసాదం తినకుండా ఎక్కడికి వెళ్తావు? ప్రసాదమా? పెట్టండి. అమ్మా ఇదిగో. నాయనా నాయనా, అర్ధాంగికే అర్పించకుండా నువ్వు ఆరగించకూడదు నాయనా. ముందు అర్ధాంగికే అర్పించు. తప్పదా? తప్పదుగా. ఏయ్, అమ్మా, ఇప్పుడు నువ్వు అర్పించు. వద్దు. పర్వాలేదు నాయనా, అరగించు. శుభం. ఇక్కడితో పూజా కార్యక్రమం పూర్తయింది. ఇక మీరు బయలుదేరచ్చు. అట్టగే. దీర్ఘసుమంగళీ భవ. అమ్మా, చిన్న గజపతిని నువ్వే మార్చుకోవాలి. అట్టగే పంతులు గారు, వెళ్ళొత్తాను. శుభం తల్లి. అయ్యా, అంతా మీరు చెప్పినట్టే చేశాను. మంచిది పంతులు గారు, సంతోషం. ఉంటానయ్యా. అలాగే. శ్రీలక్ష్మిని ఆ శ్రీముఖలింగం నుంచి సిటీకి తీసుకురావడం ఏంటి? మ్యాడీ వాళ్ళింట్లో అంతమంది ఉండగా శ్రీలక్ష్మిని మ్యాడీ టెంపుల్కి తీసుకురావడం ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. శ్రీలక్ష్మిని సిటీకి తీసుకొచ్చారంటేనే ఏదో తేడా కొడుతుంది. అది పల్లెటూరి బయటైనా చాలా తెలివైంది. మ్యాడీతో పాటు నన్ను, నా ఫ్రెండ్స్ని కూడా ఒక ఆట ఆడేసుకుంది. అందరూ హిట్లర్లా భావించి మ్యాడీ తాతయ్యని తన వైపుకు తిప్పుకుంది. అసలు అది విలేజ్ నుంచి సిటీకి రావడం ఏంటి? ఏం జరిగిందో తెలుసుకోవాలి. మ్యాడీని ఇక్కడికి రప్పించేలా చేయాలి. హలో త్రిష. మ్యాడీ, నువ్వు అర్జెంటుగా నా ఫ్లాట్కి రావాలి మ్యాడీ. వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు.
నేను పడిపోయాను మ్యాడీ, లేవలేకపోతున్నాను. తొందరగా రా మ్యాడీ. ఏమైంది త్రిష? ప్లీజ్ మ్యాడీ, ప్లీజ్ తొందరగా రా మ్యాడీ. మ్యాడీ ఎవరు లేరు మ్యాడీ ఇక్కడ హెల్ప్ చేయడానికి. ప్లీజ్ రా మ్యాడీ. త్రిష ప్లీజ్ టెల్ మీ వాట్స్ హ్యాపెనింగ్. రా మ్యాడీ, రా మ్యాడీ, రా. హలో 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 మధుబాబు ఏమైంది? కారెక్కు. అమ్మో, ఇప్పుడు నేను ఎర్ర బస్సుని తీసుకెళ్తే త్రిషకి మా ఇద్దరికి మ్యారేజ్ అయిన విషయం తెలిసిపోతుంది. వెయిట్ 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 నేను అర్జెంటుగా వేరే ప్లేస్కి వెళ్ళాలి. నువ్వు ఏ క్యాబ్లోనో ట్యాక్సీలోనో ఇంటికి వెళ్ళిపో. ఆ, 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 మధుబాబు మధుబాబు నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్ళండి. నాకంత టైం లేదు. అయ్యో నాకు అడ్రస్ తెలీదు, దారి తెలీదు. మధుబాబు మధుబాబు ఆగండి. మధుబాబు మీరు తిరిగి వచ్చే వరకు నా నీడనే ఉంటాను. రా, వస్తాడు. ఎవరి కోసం రాడు? ఏదో ఒకటి చేసి మ్యాడీని నా దగ్గరే ఉండేలా చేయాలి. నాకు మ్యాడీకి మధ్యలోకి వచ్చేంత సీన్ ఆ ఎర్ర బస్సుకు లేదు. అయినా నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. త్రిష త్రిష మ్యాడీ, 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 త్రిష ఇక్కడ ఉన్నావా? మ్యాడీ. ఏమైంది త్రిష? పడిపోయాను మ్యాడీ, పడిపోయాను. చూసుకోవాలి కదా త్రిష, అసలు ఎలా జరిగింది? నువ్వు ఆ ఎర్ర బస్సును తీసుకొని టెంపుల్కి వచ్చావని తెలిసి నా మైండ్ బ్లాక్ అయిపోయింది మ్యాడీ. ఆ ఎర్ర బస్సు మనకి చేసిన డ్యామేజ్ అంత ఇంత కాదు కదా. అలాంటి ఎర్ర బస్సుని నువ్వు టెంపుల్కి ఎలా తీసుకెళ్లావా అని ఆలోచిస్తూ సడన్ గా స్లిప్ అయి పడిపోయాను. అబ్బా, చాలా పెయిన్ గా ఉంది మ్యాడీ. త్రిష హాస్పిటల్కి వెళ్దాం పద. ఆహా, నా వల్ల కాదు మ్యాడీ. ఇక్కడి నుంచి లేవలేను, ఒక్క అడుగు కూడా వేయలేను. పెయిన్ రిలీఫ్ స్ప్రే ఉందా? స్ప్రే చేద్దామా? కూర్చో ఉండు. మ్, త్రిష త్రిష అబ్బా, ఇంకొంచెం స్ప్రే చేయి.